సురేఖ వ్యాఖ్యలపై క్రిమినల్ పిటిషన్ దాఖలు చేసిన హీరో నాగార్జున నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. న్యాయస్థానం నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. తమ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయన్నారు నాగార్జున. సినిమా రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, మాజీ మంత్రి కేటీఆర్ వల్ల తన కుమారుడు విడాకులు తీసుకున్నారంటూ మంత్రి కొండా సురేఖ అసభ్యంగా మాట్లాడారని స్టేట్మెంట్లో తెలిపారు. అలా మాట్లాడడం వల్ల తమ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందన్నారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. అటు నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను నాంపల్లి న్యాయస్థానం నమోదు చేసింది. నాగార్జునతో పాటు కుటుంబ సభ్యులు కోర్టుకు వచ్చి అమల, నాగచైతన్య, నాగసుశీల, సుప్రియ, వెంకటేశ్వర్లు హాజరయ్యారు. నాంపల్లి కోర్టులో హీరో నాగార్జున, ఇతర కుటుంబ సభ్యుల వాంగ్మూలాలకు సంబంధించి పూర్తి వివరాలని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈ కేసులో సాక్షులు అలాగే నాగార్జున వాంగ్మూలం రికార్డ్ చేశారా? పూర్తి వివరాలు చెప్పండి. మంత్రి కొండా సురేఖ పైన ఇప్పటికే క్రిమినల్ పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్కి సంబంధించి పిటిషనర్గా ఉన్నటువంటి నాగార్జున స్టేట్మెంట్ దాదాపు 25 నిమిషాల పాటు అతని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అతని స్టేట్మెంట్ ముగిసింది. ఇప్పుడు సాక్షులుగా ఇద్దరు వ్యక్తులను కూడా కుటుంబ సభ్యులు కూడా న్యాయస్థానం చెప్పడంతో సుప్రియతో పాటు వెంకటేశ్వర్లు వీరిద్దరు యొక్క స్టేట్మెంట్ కూడా కొద్ది నిమిషాల క్రితమే ప్రారంభమైంది. నాగార్జునతో పాటు ఇద్దరు సాక్షుల స్టేట్మెంట్లు ప్రొసీజర్ ప్రకారం ఇవ్వాలి కాబట్టి వారిద్దరు స్టేట్మెంట్లు కూడా ప్రస్తుతం ఇస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. ప్రస్తుతం మనం కోర్టు వద్ద ఉన్నాము. కోర్టు వద్ద కూడా చూడొచ్చు, నాగార్జునతో పాటు వారి కుటుంబ సభ్యులందరూ కూడా కోర్టుకు చేరుకోవడం జరిగింది. కోర్టులో దాదాపు 25 నిమిషాల పాటు స్టేట్మెంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలను అందులో ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అంటే సినీ రంగం ద్వారా తమ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో రాజకీయ లబ్ధి కోసమే తన కుటుంబం పైన ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాన్ని నాగార్జున ఇప్పటికే స్టేట్మెంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. తనకు జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు వచ్చాయని, మరోవైపు సినీ రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు సైతం తాను నిర్వహిస్తున్నాను, అలాంటి వ్యక్తిని, అలాంటి కుటుంబాన్ని దిగజార్చేలా, ప్రతిష్టను భంగం పరిచేలా కొండా సురేఖ వ్యాఖ్యలు చేసింది. కాబట్టి ఈ వ్యాఖ్యలకు సంబంధించి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము. తమ యొక్క ఆ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాన్ని పదే నాగార్జున తెలుగులోనే న్యాయస్థానం ముందు తన స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. మరోవైపు ఇందులో కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ఆడియోస్ కావచ్చు, వీడియోలను పెన్ డ్రైవ్ రూపంలో ఇప్పటికే కోర్టుకు కూడా అందజేయడం జరిగింది. మరోవైపు తను వేసినటువంటి పిటిషన్లో కూడా ఆమె ఎలాంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్యలను పిటిషన్లో పొందుపరిచారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి కూడా మరోసారి న్యాయస్థానం దృష్టికి కూడా నాగార్జున తీసుకెళ్లినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి తన కుటుంబం పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర మనోవేదనకు గురయ్యామని, మంత్రి మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా టెలివిజన్ ఛానల్స్తో పాటు అన్ని పేపర్లో కూడా ఈ వార్త ప్రచురితం కావడంతో తమ కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురైందని, ఎంతో మనోవేదనకు గురైందనేటువంటి అంశాన్ని ఆయన తన స్టేట్మెంట్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇలా మంత్రి చేసినటువంటి వ్యాఖ్యల వల్ల కుటుంబంకు పెద్ద డ్యామేజ్ జరిగిందని, మా కుటుంబం మానసిక క్షోభకు గురైందనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ఇక ఇప్పటికే బాధ్యతాయుతమైనటువంటి మంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడడం అనేది సరైనటువంటి అంశం కాదు. సినీ రంగంలో ఉన్న వారి మీద రాజకీయాలు చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే మంత్రి పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాన్ని పదే నాగార్జున తన స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది. ఇక ఈ స్టేట్మెంట్లో ప్రొసీజర్ ప్రకారం సాక్షులుగా ఉన్నటువంటి మరొక ఇద్దరు, ముఖ్యంగా సినీ రంగంలో ఉన్న వారి మీద రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదనేటువంటి అంశాన్ని చెప్తున్నటువంటి క్రమంలో న్యాయస్థానం ముందు తన స్టేట్మెంట్ ముగిసింది. అనంతరం ఇప్పుడు సాక్షులుగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా వాళ్ళు బిఎన్ఎస్ యాక్ట్ 356 ప్రకారం ప్రస్తుతం ఇద్దరు స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా సాక్షిగా సుప్రియ కావచ్చు, వెంకటేశ్వర్లు వీరిద్దరూ కూడా సాక్షులుగా ఉండబోతున్నారు. వారి యొక్క స్టేట్మెంట్ కూడా మరికొద్ది సేపట్లో ముగుస్తుంది. వీళ్ళ స్టేట్మెంట్లు ముగిసిన తర్వాత
మరి బెంచ్ పైకి పిటిషన్ రాబోతుంది. అందులో బెంచ్లో ఈ కేసులో ప్రతివాదిగా ఉన్నటువంటి కొండా సురేఖకు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేస్తారు. కొండా సురేఖకు వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చిన తర్వాత కొండా సురేఖ తరపు న్యాయవాది కూడా న్యాయస్థానం ముందు అప్పీర్ అయ్యి ఏ పరిస్థితుల్లో అలాంటి కామెంట్స్ చేశారనేటువంటి అంశానికి సంబంధించి కూడా న్యాయస్థానం ముందు వాళ్ళ వాదనలు వినిపిస్తారు. మరోవైపు ఇప్పటికే నాగార్జున కుటుంబంపై చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కొండా సురేఖ ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతుంది? ఎందుకంటే మీడియా సాక్షిగా కావచ్చు, గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆమె 2 సార్లు ఆమె మాటలను వెనక్కి తీసుకుంటున్నాని, వారిని వ్యక్తిగతంగా దూషించాలనేటువంటి ప్రయత్నంలో చేసినటువంటి వ్యాఖ్యలు కాదనేటువంటి అంశాన్ని కొండా సురేఖ చెప్తుంది. కాబట్టి ఇదే విషయాన్ని మరోసారి న్యాయస్థానం ముందు చెప్పబోతున్నారా? అసలు కొండా సురేఖ తరపు నుంచి వాదనలు ఎలా ఉండబోతాయనేది మాత్రం ఆమెకు వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చిన తర్వాత వారి యొక్క వాదనలు వింటారు. ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు మెరిట్స్, ముఖ్యంగా ఎవరి మెరిట్స్ ఎక్కువగా ఉంటే ఆ మెరిట్స్ ఆధారంగా చేసుకుని జడ్జిమెంట్ వెలువరిస్తుంది. ఎందుకంటే ఇటు నాగార్జున తరపు న్యాయవాది యొక్క వాదనలు, మరోవైపు కొండా సురేఖ తరపు న్యాయవాది యొక్క వాదనలు విన్న తర్వాత ఎవరి మెరిట్స్ ఎక్కువగా ఉన్నాయనేటువంటి అంశాన్ని కోర్టు చూస్తుంది. ఎందుకంటే క్రిమినల్ పిటిషన్ లో ఉండేదే మెయిన్ మెరిట్స్, మరోవైపు టెక్నికల్ ఎవిడెన్స్, ఆధారాలు. ఈ ఆధారాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత వాదనలన్నింటినీ కూడా విన్న తర్వాతనే కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ వ్యవహారంలో కొండా సురేఖ ఎలాంటి వాదనలు వినిపించబోతుంది, వారి తరపున న్యాయవాది ఎలాంటి వాదనలు వినిపించబోతున్నారు అనేది మాత్రం నెక్స్ట్ వచ్చేటువంటి విచారణలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ ప్రొసీజర్ ప్రకారం అయితే మాత్రం ఇప్పుడు నాగార్జున స్టేట్మెంట్ ముగిసింది. మరోవైపు ఇద్దరు సాక్షులు, వారి కుటుంబ సభ్యులు 2 సాక్షులుగా పెట్టారు. వారి యొక్క స్టేట్మెంట్ కూడా మరికొద్దిసేపట్లో ముగిసిన తర్వాత వారు తిరిగి ఈ రెగ్యులర్ గానే ఈ పిటిషన్ పైన వాదనలు జరుగుతాయి. వాదనల తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. నాగార్జున చెప్పినటువంటి స్టేట్మెంట్ లో తన పిటిషన్ లో ఏ అంశాలు అయితే పేర్కొన్నాడో అదే అంశాలనే స్టేట్మెంట్ రూపంలో మరోసారి నాగార్జున న్యాయస్థానం ముందు కూడా చెప్పడం జరిగింది. మరి నాగార్జున యొక్క స్టేట్మెంట్ తర్వాతనే వీరిద్దరివి కూడా ప్రారంభమయ్యాయి. మరి కొద్దిసేపట్లో మరొక 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే వాళ్ళ స్టేట్మెంట్లు పూర్తయిన తర్వాత నాగార్జున వారి కుటుంబ సభ్యులందరూ కూడా న్యాయస్థానం నుంచి వెళ్ళిపోయేటువంటి అవకాశం అయితే కనపడుతుంది.